ఇవాళ దళితుని ముఖ్యమంత్రి చేస్తా, కాలు నరుక్కుంటా, మూతి నరుక్కుంటా, ముక్కు నరుక్కుంటా అన్నటువంటి కేసీఆర్ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుని ముఖ్యమంత్రి చేసిండా, దళితుల్లో ముఖ్యమంత్రి అయ్యే అర్హత లేదా అని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దళితులు ముఖ్యమంత్రి చేస్తారని మోసం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. చెప్తే సవాల్ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి, మీరు అధికారంలోకి వస్తే మా నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తెలంగాణ గడ్డ మీదకి అనౌన్స్ చేసిపోయాడు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా నేను సవాల్ చేస్తున్నా బీఆర్ఎస్ పార్టీని, మీరు అధికారంలోకి వస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కొనే పరిస్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో. ఇలా 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రానికి 11 సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీ హయాంలో మొత్తం స్కామ్లే. నిన్నగాక మొన్న అమిత్ షా గారు నిజామాబాద్ ఇందూరుకు వచ్చి ఇలా కాళేశ్వరంని ఏటీఎంగా మార్చుకొని కేసీఆర్ కుటుంబం ఏ విధంగా దోసుకుందో స్పష్టం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అన్ని కేసులు ఉన్నాయి, కానీ ఏ ఒక్క కేసులో కనీసం కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసి అరెస్ట్ చేసే సాహసం ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తలేదంటే ఈ రెండు పార్టీల లోపల అండర్స్టాండింగ్ లోపాయకార ఒప్పందం కుదిరింది. నువ్వు కొట్టినట్టు అయ్యి నన్ను ఏడ్చినట్టు చేస్తా, మనం కలిసి మీరు దోసుకున్నారు, ఇప్పుడు మేము దోసుకుంటాం, మీ మీద కేసులున్నాయి, మా మీద కేసులు వద్దని చెప్పి అలా అండర్స్టాండింగ్ లోపాయకార ఒప్పందం కూర్చుకొని ముందుకు సాగుతున్న సందర్భాన్ని ఇవాళ తెలంగాణ సమాజం గుర్తించింది, గ్రహించింది, గమనిస్తుంది కూడా. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం లేదు, కాళేశ్వరం కేసులో ఏం లేదు, డ్రగ్స్ కేసులో ఏం లేదు, పేపర్ లీకేజ్ కేసులో ఏం లేదు, విద్యుత్ కొనుగోలు కేసులో ఏం లేదు, ఫామ్ హౌస్ కేసులో ఏం లేదు, గొర్రెల స్కామ్లో ఏం లేదు, చేపల స్కామ్లో ఏం చర్యలు ఏంటంటే ఇద్దరి మధ్య లోపాయకార ఒప్పందం. ఇవాళ ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడి ఉంటే ఇలా కేసీఆర్ కుటుంబంలో ఎవ్వరు కూడా బయట ఉండే కాదు, అందరు లోపల కటకట లోపడేటువంటి సాహసం భారతీయ జనతా పార్టీ చేస్తుండే. అరే ఫోన్ ట్యాపింగ్ కేసు భార్యాభర్తల ఫోన్లు విన్నారు, అందరు చెప్తున్నారు, అందరున్నారు, జడ్జిల ఫోన్లు విన్నారు. సిబిఐకి ఏమని చెప్పి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం డిమాండ్ చేస్తే ఇలా రేవంత్ రెడ్డి సర్కార్ ఇలా సిబిఐకి ఇవ్వడానికి వెనుకడుగేస్తుంది. ఎందుకంటే సిబిఐకి ఇస్తే వాస్తవాలు బయటకు వస్తాయి, మా అనుచరులైనా మమ్మల్ని కాపాడుతున్న బీఆర్ఎస్ పార్టీలు కేసీఆర్ కుటుంబం లోపడిపోతుందని చెప్పి భయం, ఆందోళన రేవంత్ రెడ్డి సర్కార్ లోపల రేవంత్ రెడ్డి లోపల. ఇవాళ వాళ్ళ పరిస్థితి అయితే వాళ్ళ 6 గ్యారెంటీ నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దీన్ని ఒక జగన్నాటకంగా మార్చి మన దృష్టి మళ్లించే ప్రయత్నిస్తున్నారు. 2500 రూపాయలు ఇస్తున్నారు, అది పోయింది. 4000 రూపాయలు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు ఇవ్వలే, 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారని ఇవ్వలే, నిరుద్యోగ వృత్తి 4000 ఇస్తున్నారు ఇవ్వలే, రైతు భరోసా ఇస్తా అని చెప్పి సంవత్సరాన్ని రెగ్గొట్టారు. ఇంకొక రైతుకు 21,000 రూపాయలు ఎకరానికి బాకీ ఉన్నారు, అది ఇస్తలేరు. 14 పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పి 2 పంటలు 3 పంటలకు ఇస్తున్నారు. నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, అది ఇయ్యలే. మహిళలకు తులం బంగారం ఇస్తున్నారు, అది ఇయ్యలే. రైతు బీమా చేస్తున్నారు, అది చేయలే. ఇట్లా ఏమి ఇవ్వకుండా ఇవాళ మోసం చేసి ఏ విధంగా మభ్యపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం కొనసాగుతుందో అన్ని వాస్తవాలు మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తున్నా, అందరం కష్టపడి పనిచేస్తే, అందరం కమిట్మెంట్తో పనిచేస్తే, అందరం కసితో పనిచేస్తే, అందరం ఒక సంకల్పం తీసుకొని పనిచేస్తే ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ 2 మంత్రులు ఉన్నటువంటి 2 ఎంపీలు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇవాళ దేశంలో ఏ విధంగా అధికారానికి వచ్చిందో ఇక్కడ 8 మంది శాసన సభ్యులు ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఇవాళ 119కి 100 సీట్లు సాధించి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం రావడం ఖాయం, వచ్చి తీరుతుందనేటువంటి విశ్వాసంతో మనందరం ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. అందుకే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఏమొద్దన్నా అందరు కలిసి ఉండడం ముఖ్యం. ఈయన ఈ గ్రూపు, ఆయన ఆ గ్రూపు, ఈయన అడ్జస్ట్ ఏం లేదు, అందరం నరేంద్ర మోడీ గారి బ్యాచ్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.